కాస్త కాస్ట్ ఎక్కువైనా అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ఇళ్లకే జై కొడుతున్నారు కొనుగోలుదారులు. గతంలో ఒక్కో ప్రాజెక్టులో 4-5 ఎమ్యూనిటీస్ మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు బయర్స్ అంతకు మించి సదుపాయాలపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొత్త ప్రాజెక్టుల్లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కల్పించేందుకు నిర్మాణ సంస్థలన్నీ ప్లాన్ చేస్తున్నాయి. అవుట్డోర్ జిమ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ థియేటర్, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్లు, టెర్రస్ గార్డెన్, సోలార్ విద్యుత్ వంటి అధునాతన సదుపాయాలపై రియాలిటీ సంస్థలు ఫోకస్ పెడుతున్నాయి. కాస్ట్ ఎక్కువైనా తగ్గేదేలే అంటున్న కొనుగోలుదారులు. అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాపర్టీస్ పై బయ్యర్స్ ఆసక్తి. సదుపాయాలన్నీ ఒకే చోట ఉన్న ప్రాపర్టీలకు జై కొడుతున్న బయ్యర్స్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్టులకు పెరిగిన డిమాండ్. కొత్త ప్రాజెక్టుల్లో అధునాతన సదుపాయాలపై రియాలిటీ సంస్థల ఫోకస్. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా పరుగులు పెడుతోంది. దాదాపు 2 దశాబ్దాల క్రితం వరకు నిర్మాణ రంగంలో కనిపించిన సాధారణ మార్పులు ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరాయి. ఒకప్పుడు 4-5 ఎమ్యూనిటీస్ ఉంటే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక వసతులతో ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నాయి పలు నిర్మాణ సంస్థలు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అధునాతనమైన సౌకర్యాలను ఇక్కడి కొనుగోలుదారులకు అందించేలా పలు రియాలిటీ సంస్థలు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాయి. ధర ఎంతైనా పర్లేదు, వసతుల విషయంలో తగ్గేదే లేదన్నట్లుగా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ ఉండడంతో నిర్మాణ సంస్థలు సైతం పోటాపోటీగా ఎమ్యూనిటీస్ ను అందిస్తున్నాయి. సకల సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, నివాస సముదాయాలను డెవలప్ చేస్తున్నాయి నిర్మాణ రంగ సంస్థలు. బ్యాంకులు సులువుగా రుణాలు ఇస్తుండటంతో ప్రాజెక్టుల్లో అన్ని ఎమ్యూనిటీస్ ఉంటే ఎంత డబ్బైనా వెచ్చించేందుకు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ బయర్స్ రెడీగా ఉన్నారు. అన్ని కమ్యూనిటీ సదుపాయాలు ఉండేలా ప్రాజెక్టులను బయర్స్ ఎంచుకుంటున్నారు. గతంలో పార్క్ తో పాటు జిమ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ తదితర 4-5 ఎమ్యూనిటీస్ మాత్రమే ఉండేవి. కొనుగోలుదారుల అభిరుచులు మారడంతో రియాలిటీ సంస్థలు సైతం తమ ప్రాజెక్టుల్లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కు పెద్దపీట వేస్తూ అన్ని సదుపాయాలను ఒకే చోట అందిస్తున్నాయి. ఆఫీస్ నుంచి ఒక్కసారి ఇంటికి వచ్చారంటే చాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాయి రియాలిటీ సంస్థలు. కొనుగోలుదారులకు అవసరమైన అన్ని వసతులను అందించడంపై నిర్మాణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఇంటి నుంచే పని చేసేలా కోవర్కింగ్ స్పేస్, పిల్లలు ఆన్లైన్ లో క్లాసులు వినేలా డిజిటల్ క్లాస్ రూమ్లు, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ థియేటర్, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్లు, మినీ గర్ల్స్, బాస్కెట్ బాల్ కోర్టులు, పెట్ పార్క్, స్పెషల్ వాకింగ్ ట్రాక్లు, క్లబ్ హౌస్ తదితర ఎమ్యూనిటీస్ ఉండే ప్రాజెక్టులో ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. అంటే ఎంటైర్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇంతకుముందు మనం ఏదో రిసార్ట్స్కో బయటికి ఎక్కడికో పోవాల్సింది లేకుండా వాళ్ళకు అదొక సొంత ప్రపంచంలాగా అక్కడ మనకు ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అది సెల్ఫ్ అంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అక్కడ మనకి వీటన్నిటినీ కలిపినటువంటి ఫీచర్స్, ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చిన తర్వాత మనిషి లైఫ్ను చాలా కంఫర్ట్ జోన్గా అంటే మనం వాల్యూ ఫర్ మనీ కనపడుతుంది. అంటే మామూలు స్టాండ్ అలోన్ బిల్డింగ్కు దీనికి ఒక 10-20% మనకు ఓవరాల్గా తేడా ఉన్నా కూడా మనకు ఇక్కడ మనకు ఆ గేటెడ్ కమ్యూనిటీ అనేది అదొక మన ప్రపంచం అది. సో అక్కడ చక్కగా ఈవెంట్స్ చేసుకున్నా కూడా, లేకపోతే ఫిట్నెస్ జిమ్ లాంటిది కావాలనుకున్నా కూడా, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసుకున్నా, స్విమ్మింగ్ చేసుకోవాలనుకున్నా, వీటన్నిటినీ కూడా అందులో మనకు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం హోమ్ గార్డెనింగ్ పై నిర్మాణ సంస్థలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. అంతేకాకుండా రూఫ్ టాప్ పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, ప్రతి ప్లాంట్ కు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ వంటి ఇండివిజువల్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి. ఇక పిల్లలకు, వృద్ధులకు అవసరమైన సదుపాయాల కల్పనపై నిర్మాణ సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. ఎవరి అభిరుచులకు తగ్గట్టుగా వాళ్ళకి క్లబ్స్ ఫామ్ కావడం కానీ, దాంట్లో అభిరుచులకు తగ్గట్టుగా హాబీస్ బిల్డ్ చేసుకోవడం కానీ, స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, ఇలాంటి రకరకాల డిఫరెంట్ అమ్యూనిటీస్ తోటి అట్రాక్ట్ చేస్తున్నారనమాట బయ్యర్స్ని రకరకాల నిర్మాణ సంస్థలు. సో ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బయ్యర్కి చాలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడే అది మనకి మంచి ఏమంటారు దానికి హెల్దీ కాంపిటీషన్ అనేది వస్తుంది మనకి. సో ఇలాగా ఇప్పుడు మనకి గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, హై రైజ్ విల్లాస్ అక్కడ చూసుకుంటే కనుక ఇలాంటి ఎమ్యూనిటీస్ ఎన్నో ఉంటున్నాయి మనకి. అలాగే ఏదైనా కూడా 60-40 రేషియోలో కడుతున్నారు. అంటే 60% టోటల్గా ల్యాండ్స్కేపింగ్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు, గ్రీనరీ కావచ్చు, సో ప్యూర్ ఎయిర్ కోసం కావచ్చు. సో ఇదంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు మేజర్ నిర్మాణ సంస్థలు ఏవైనా కూడా. అపార్ట్మెంట్ లేదా లివింగ్ కమ్యూనిటీలో అధునాతన ఎమ్యూనిటీస్ కోసం కొనుగోలుదారులు సెర్చ్ చేస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా సదుపాయాల కల్పనపై
స్పెషల్ ఫోకస్ పెట్టిన నిర్మాణ సంస్థలు జంతు ప్రేమికుల కోసం పెట్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాయి. వైద్య అవసరాలు తీర్చేలా అంబులెన్స్, మెడికల్ షాప్, పారామెడికల్ సిబ్బంది ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి. ఏదేమైనా ఎంత ఎక్కువగా ఎమ్యూనిటీస్ ఉంటే అంత వేగంగా ప్రాపర్టీలు సేల్ అవుతున్నాయని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. బయ్యర్ లగ్జరీ ఎమ్యూనిటీస్ కు జై కొడుతుండటంతో తమ ప్రాజెక్టుల్లో అన్ని సదుపాయాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి.